దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, 2026 సంవత్సరము ఈ యొక్క లెంట్ సీజన్లో దేవుని సన్నిధానంలో 3వ వారంలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకు కృప చూపాడు. మరి దేవునితో మన ఆత్మీయ సహవాసము, మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి చిగురింప చేసుకోవడానికి మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి ఒక అవకాశాన్ని, దేవుని సన్నిధానంలో మన ఆత్మీయ జీవితాన్ని ఎలాగో సరిచేసుకోవాలో, సిద్ధపరచుకోవాలో, క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు ఏ విధంగా మన జీవితాలను సిద్ధపరచుకోవాలో మరి నేర్చుకుంటూ ఉన్నాం. మరి మన ఆత్మీయ సహవాసాన్ని దేవుని సన్నిధిలో సరిచేసుకోవడానికి 7 మెట్లను గురించి నేర్చుకుంటున్నాం. వాటిలో మొట్టమొదటిది రిమెంబర్ యువర్ పొజిషన్, అనగా మనము దేవుని పిల్లలమని, మనము దేవుని సృష్టి అని, మనము క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడ్డామని, దేవుని పిల్లలమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మరి మనము ఉన్న స్థితిలో నుంచి దేవుని వైపుకు తిరగాలి. రిటర్న్ టు గాడ్. రెండవది రిటర్న్ టు గాడ్, అనగా మనలను మనము తగ్గించుకొని మనము దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన మనలను తిరిగి చేర్చుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక మూడవది మనకు కావలసినటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది రిపెంటెన్స్. హల్లెలూయా. మారు మనస్సు. క్రైస్తవ జీవితంలో మరి మారు మనస్సు లేకుండా రక్షణ పొందటం అనేటువంటిది జరగదు. మారు మనస్సు పొందటం అనగా మరి మన యొక్క సొంత ఆలోచనలను, మన సొంత చిత్తమును, మన సొంత క్రియలను వదిలేసి దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని కొరకు జీవించడానికి తీర్మానము చేసుకొని దేవుని వైపు తిరగడము. హల్లెలూయా. మరి ఈ యొక్క రిపెంటెన్స్ అనేటువంటి మాటను గ్రీక్ భాషలో గమనించినట్లయితే మెటానోయా అనేటువంటి పదము వాడబడింది. అనగా మార్పు చెందడము, ట్రాన్స్ఫర్మేషన్ చెందడము. పాపులమైనటువంటి మనము చేస్తున్న క్రియలు దేవునికి మరి అవి అయిష్టమైనవని తెలుసుకొని, అవి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవని తెలుసుకొని దేవుని వైపు తిరిగి దేవుని చిత్తాన్ని జరిగించడానికి, మరి దేవుని ఆజ్ఞలకు విధేయత కలిగి జీవించడానికి మనము చేసుకునేటువంటి తీర్మానమే మారు మనస్సు. ఇట్ ఈస్ ఎ ప్రొఫౌండ్ ఇన్వర్డ్ చేంజ్ ఆఫ్ హార్ట్ రిగార్డింగ్ అవర్ పాస్ట్ సిన్స్. మన పాపపు జీవితము, మన యొక్క గడచిన కాలంలో మనము చేసినటువంటి పాపములన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి ఆయన సన్నిధిలో నూతన మనస్సు కలిగి ఆయన కొరకు జీవించాలని ఆశతో ఆయన వైపు తిరగడమే మారు మనస్సు. అది కేవలము ఒక్క క్షణములో ఒక్కమారే జరిగిపోయేటటువంటిది కాదు. మరి నిత్యము మనము మన జీవితంలో ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. మనము జీవితమంతా ఆయన కొరకు జీవిస్తామనేటువంటి తీర్మానము కలిగి మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, మరి మన నడతలను మార్చుకుంటామో, దేవుని చిత్తానికి మరి మనం విధేయతగా మార్చుకుంటామో, అప్పుడు మాత్రమే అది సంపూర్ణమైనటువంటి మారు మనస్సుగా పరిగణించబడుతుంది. మారు మనస్సు ద్వారా నేను క్రీస్తు ప్రభుల వారి రాజ్యంలోనికి ప్రవేశించడానికి మరి ఆయన యొక్క పరిశుద్ధ రక్తము చేత మన పాపములను, మన దోషములను, మనం చేసిన మన పాపక్రియలన్నిటినీ దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక నేను ఆయన వైపు తిరిగి ఆ మారు మనస్సు అనేటువంటి వరమును, దేవుడిచ్చేటటువంటి కృపను నేను పొందుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. చూద్దాం ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో
క్రీస్తు ప్రభుల వారు మరి 40 దినములు ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత, ఉపవాసములతో గడిపిన తర్వాత, సాతాను శోధనలను జయించిన తర్వాత మరి తన యొక్క పరిచర్యను ఆయన ప్రారంభిస్తూ మొట్టమొదటిగా ఆయన పలికినటువంటి మాటలు ఏమిటో తెలుసా? ఇదిగో మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుంచి గమనిద్దాం. 11వ వచనం నుంచి చదువుతాను. అంతటా అపవాది యేసును విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. 40 దినములు మరి ఆ యొక్క యూదా అరణ్యములో క్రీస్తు ప్రభుల వారు మరి ఉపవాసం ఉండిన తర్వాత అపవాది అయినటువంటి సాతాను ఆయనను శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము చేత పడగొట్టాలని ప్రయత్నం చేశాడు. కానీ దేవుని వాక్యము చేత, జీవము కలిగిన దేవుని వాక్యము చేత క్రీస్తు ప్రభుల వారు సాతానును జయించిన తర్వాత అపవాది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. ఆ తర్వాత యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి నివాసముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలియాయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. హల్లెలూయా. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి అని చెప్పుచు ప్రకటించ మొదలుపెట్టెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి యేసు క్రీస్తు ప్రభుల వారు 40 దినములు అపవాది చేత శోధించబడిన తర్వాత మరి ఆయన సువార్త పరిచర్యను ప్రారంభిస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన మార్కు కూడా ఈ విషయాలే రాస్తూ ఉన్నాడు. ఇదిగో 12వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో నుంచి, అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో అరణ్యములోనికి పోయెను. అరణ్యములో ఆయన అపవాది చేత శోధింపబడుచు 40 దినములు అరణ్య మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరసాలలో వేయబడిన తరువాత యేసు గలిలయకు వెళ్ళి సువార్త ప్రకటించ మొదలుపెట్టెను. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపమయ్యున్నది కనుక, సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని ప్రకటించసాగాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ సువార్త పరిచర్య మొదలుపెట్టినటువంటి ఆ మరి మొట్టమొదటి వర్తమానము, ఆయన తన ప్రజలకు ఇచ్చినటువంటి మొట్టమొదటి వర్తమానం ఏమిటి? ఇదిగో ఆ ప్రజల స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఆ జబూలూను దేశము, నఫ్తాలి దేశము, యోర్దానుకు ఆవల ఉన్నటువంటి ప్రాంతం, యోర్దాను నదిలో ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరి దేవుని ఆత్మచేత అభిషేకించబడి 40 దినములు దేవుని సన్నిధిలో ప్రార్థన ఉపవాసములతో ఆ యూదా అరణ్యంలో గడిపి ఇక దేవుని సువార్త పరిచర్యను ప్రకటించడానికి బయలుదేరాడు. ఎవరికి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడంటే, ఇదిగో సముద్ర తీరమున ఉన్నటువంటి అన్యజనులకు. హల్లెలూయా. అన్యజనులు, దేవుని ఎరగనటువంటి వారు, చీకటిలో కూర్చుండి ఉన్నటువంటి ప్రజలు, గలిలయాయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగుని చూచిరి. ఆ ప్రజలు చీకటిలో నివసిస్తూ ఉన్నారు. పాపం అనే చీకటిలో వారు నివసిస్తూ ఉన్నారు. ఈ లోకం అనే చీకటిలో వారు నివసిస్తూ ఉన్నారు. సాతాను బంధకాలు కలిగినటువంటి చీకటిలో వారు నివసిస్తూ ఉన్నారు. అంతేకాదు, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని
యెషయా ద్వారా పలకబడినటువంటి మాటలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాల్లో, ఇదిగో మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. ఆ వెలుగు ఎవరో కాదు, క్రీస్తు ప్రభుల వారు. అనగా మరి ఆ మరణ ఛాయలో ఉన్నటువంటి ప్రజలు మారు మనస్సు పొందండి అంటే, ఇదిగో మీరు నశించిపోతూ ఉన్నారు, దేవుని వైపు తిరగండి. మీరు చీకటిలో కూర్చుని ఉన్నారు, దేవుని వెలుగును పొందుకోనండి. హల్లెలూయా. కాబట్టి మారు మనస్సు అనగా ప్రియులారా, చీకటిలో ఉన్నటువంటి మనము, పాపం అనేటువంటి చీకటిలో నివసిస్తున్నటువంటి మనము, ఈ లోకం అనే చీకటిలో నివసిస్తున్నటువంటి మనము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి ఈ లోకాశల్లో జీవిస్తున్నటువంటి మనము క్రీస్తు ప్రభుల వారి వెలుగు వైపు తిరగవలసినటువంటి వారమై ఉన్నాం. లేదంటే ఇదిగో మరణ ప్రదేశంలో మరణ ఛాయలో ఉన్నటువంటి వారము, ఇదిగో పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందలి నిత్య జీవము. ఇంకా నా సహోదరుడా, నా సహోదరి, ఇదిగో నీవు నీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగా, లోకానుసారంగా నీవు జీవిస్తే నీవు మరణ ఛాయలో ఉన్నటువంటి వాడవు, నీవు మరణ ప్రదేశంలో ఉన్నటువంటి వాడవు, నీవు చీకటిలో ఉన్నటువంటి వాడవు, నీవు చీకటిలో ఉన్నటువంటి దానవు. కాబట్టి ఆ వెలుగయ్యున్నటువంటి క్రీస్తు ప్రభుల వారి వైపు, నిత్య జీవమును మనకు అనుగ్రహించేటటువంటి క్రీస్తు ప్రభుల వారి వైపు తిరగమని, మారు మనస్సు పొంది ఆయన వైపు తిరగమని యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఇదిగో ఆ వెలుగును మనకు అనుగ్రహించడానికి, ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి, మనలో ఉన్న అంధకారం అంతటిని తొలగించడానికి, మన పాపం అంతటిని తన పరిశుద్ధ రక్తము చేత శుద్ధి చేయడానికే క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన కొరకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి తాను మరణాన్ని పొందుకున్నాడు. ఎంతమంది ఆయన వైపు తిరుగుతారో, ఎంతమంది మారు మనస్సు పొంది క్రీస్తు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ వెలుగును చూస్తారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు, మరణం పైన విజయాన్ని పొందుకుంటారు. మరి అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువ, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసమును మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, చీకటిలోను అన్యజనులు, దేవుని ఎరగనటువంటి ప్రజలు, చీకటిలో నివసిస్తున్నటువంటి ప్రజలు, మరణ ప్రదేశంలో మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి అయా వెలుగు దయచేయడానికి, నిత్య జీవం అనుగ్రహించడానికి, విడుదల దయచేయడానికి యేసయ్యా మీరు కలువరి శిలువలో మా కొరకు ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి పునరుత్థానుడుగా తిరిగి లేచిన దేవుడవని మేము గ్రహించి అయా మేము మారు మనస్సు పొంది మీ వైపు తిరిగి మీరు అనుగ్రహించేటటువంటి ఆ రక్షణ, ఆ యొక్క విడుదల, ఆ యొక్క నిత్య జీవం పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఇంకా మా ప్రియులు ఎవరైనా మీకు దూరంగా అలాంటి స్థితిలో ఉంటే ఈ దినమే వీళ్లకు మారు మనస్సు అనుగ్రహించి మీరిచ్చే రక్షణను పొందుకునే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల మా రక్షక, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నా ప్రభు వారి ఆత్మీయ జీవితాలు మరి ఈ యొక్క లెంట్ సీజన్లో తిరిగి చిగురింపజేసి మీ సహవాసంలో బిడ్డలు తిరిగి అయా నూతన జీవం పొందుకొని మారు మనస్సు పొంది నూతన జీవానికి, రక్షణకు వారసులయ్యే కృప దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.